ఆకాశ మేఘాలలో అపుర శబ్దాలతో ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో తిరిగి చక్కనైన జంటగా జరగని ఫోటోస్ తీస్తా అమ్మాయి జరగముందు పాప జరగమ్మా ఇట్లా ఇట్లా బ్లాక్ వస్తుందా ఇది కూడా ఆటోలో అయితే బ్లాక్ వస్తుంది.
పాస్టర్ గారిని కూడా హాలియాలో సేవ చేస్తున్న దైవ సేవకులు సూర్యనారాయణ గారిని కూడా ప్రేమికులు మన దయాస్మని ఆహ్వానిస్తుండగా మనందరం మరి హాలియాలో సేవ చేస్తున్నటువంటి సూర్యనారాయణ బ్రదర్ గారు వచ్చి కొద్దిసేపు దేవుని మాటలు అందిస్తుండగా మనందరి హృదయంలోనూ నూతన వధువరులను మరి ఆ మాటలను వారి హృదయాల్లో నాటింప చేసుకునేలాగా ప్రార్థన పూర్వకంగా మరి ఆ మాటలు విందాం. మరి సూర్యనారాయణ బ్రదర్ గారికి అవకాశం ఇస్తున్నాం, ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరం శ్రద్ధగా వాక్యాన్ని విందాం. ప్రార్థన. యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా ప్రణించే కీర్తించే కృప ఇచ్చారు ప్రభువా. హారిసన్ అలాగే విజయలక్ష్మి ఈ దినం కొరకు సిద్ధపరిచారు. తోడుకొని వచ్చిన సేవకులు, పరిశుద్ధులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులను బట్టి మీకు స్తోత్రములు. పెళ్ళి అయిన వారిని బట్టి వందన, పెళ్ళి కాని వారిని కూడా జ్ఞాపకం చేస్తాం. మరొకసారి కుటుంబానికి కావలసిన కొన్ని మాటలు మీ దాసు నోట ఉంచి ప్రభా మాకు అర్థమయ్యే రీతిగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా కనిపించని చీకటి శక్తుల కార్యం లయపరుస్తూ బంధిస్తూ మీ దాసుని స్థలాన్ని రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ మీరే ఉండి మాట్లాడి మాయం తెచ్చు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. ఆమేన్. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు నేను చదువుతుండగా మీరు కూడా కలిసి చదవచ్చు, గమనించవచ్చు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టికి నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకొని పొండి అని చెప్పగా వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. నీవైతే ఇదివరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. మనం చదువుకున్న లేఖన భాగంలో కానా అనేటువంటి ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహానికి యేసు ప్రభును పిలిచారు అని రాయబడి ఉన్నది. 2వ వచనం, యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి పిలువబడిరి. ఏమంటారండి, ఎవరైనా మనల్ని పెళ్ళికి పిలవకపోతే వెళ్ళామనుకోండి, పిలువని పేరు అంటాం, ఏ అని ఇస్తారంటారు. సాధారణంగా ఎవరం కూడా పిలువంది పోము, పిలిస్తేనే పోవడం ఎక్కువ అన్నట్టు ఉన్నది ఈ రోజులు. ఇప్పుడు కొంచెం కరోనా నుంచి కోలుకుంటున్నాం కాబట్టి
చాలామంది వచ్చాం, ఇంకా వస్తున్నారు, మంచిది. విశేషంగా ఇక్కడ నూతనంగా జతపరచబడిన హ్యారిసన్, అలాగే విజయలక్ష్మి, సంధ్యారాణి వారికి నేను ఇచ్చే హితవు ఏంటిదంటే, వారు కూడా యేసుప్రభును వారి వివాహ జీవితంలోనికి ఆహ్వానించాలి. యేసుప్రభును పిలవాలి. యేసుప్రభును పిలిచినప్పుడు ఆయన వచ్చేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, జీవించి ఉన్నటువంటి దేవుడు. అంటున్నారు కోట్లున్నా లక్షలున్నా, కారణం ఏంటిదంటే హృదయంలో వెలితో నీలోనికి వచ్చి ఆయన నివాసం చేస్తాడు. ప్రకటన 3:20 ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి, లేదయ్యా పాస్టర్ గారు ఇంకా టైం కాలేదు కదా, అయిపోయినాక తింటాము అని చెప్తారు, మంచిది. అలాగే యేసుప్రభు నీలో ఉన్నాడు, రోత అలవాట్లు వెళ్ళిపోతాయి. కాబట్టి ఎవడైనను క్రీస్తునందు నేడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయ్. వెలుగొస్తే ఆహ్వానించానయ్యా అంటే నీవు ధన్యుడవు. తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యేసు ప్రభు లేకుండా నువ్వెంత ప్రయాసపడినా ఆ ప్రయాస అంతా వృధా. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు. ఓకే, 6 నెలల తర్వాత 3 నెలల తర్వాత మళ్ళా కలిసినప్పుడు ఎడమోగం పెడమోగం అన్నట్టుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి, సంతోషంగానే ఉండాలి. కొరతలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయితే ఆ కొరతలో ఏం చేయాలంటే యేసుప్రభును ఆహ్వానించాలి. యేసుప్రభును స్వర్తమానం నేను మీకు తెలియజేయుచున్నా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎవరికి సంతోషం అంటే ఎవరి పాపాలు క్షమించబడి ఎవరు రక్షణ పొందుతారో వారికి సంతోషం. కాబట్టి నీ కొరతల్లో, నీ అవసరతల్లో నీవు సంప్రదించవలసింది యేసు ప్రభును. హ్యారిసన్ అయినా సంధ్యారానైనా మాకు ఇది లేదు, మాకు అది లేదు అని యేసు ప్రభుని అడగాలి. దాన్నే మనం ప్రార్థన అంటాం. ప్రార్థనలో మనము దేవునికి చెప్పినప్పుడు మన దేవుడు ఏం వినే దేవుడు చెప్పండి? ప్రార్థన ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు అని చెప్పి మనం చూస్తాం. ఈ రోజుల్లో చాలా మంది తొందరపడతా ఉన్నారు. కాబట్టి వివాహం కాని వారు ఎవరో ఒకరిని చేసుకుంటానని కాదు, ఒక విశ్వాసిని చేసుకోవాలి. అప్పుడు కుటుంబం బాగా ఉంటుంది. ఎద్దును గాడిదను జత కట్టి దున్నకూడదని ఉంది. దున్నితే ఏమవుతుంది? ఇది ఇటుపోతూ ఉంటుంది, ఇది తూర్పు పోతుంటే అది పడమరకు పోతూ ఉంటుంది, దున్నడం కష్టంగా ఉంటుంది. అలానే విశ్వాసినే పెళ్లి చేసుకోవాలని బైబుల్ చెప్తుంది. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడిది అని 2 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకు తొందరపడేవాడు ఏమైతాట? దారి తప్పిపోతాడు అని రాయబడింది. తొందరపడకూడదు. పిల్లలు కాకపోయినా తొందరపడకూడదు, వేచి ఉండాలి. కాబట్టి అబ్రామ్ షారా పిల్లలు కాలేదు. ఎన్నేళ్ళ వరకు? వాగ్దానం ఇచ్చిన 25 సంతోషంగా అన్న సమయానికి అన్న అధ్యక్షమయ్యారు. మరి వివాహ కార్యక్రమం ముందుగా శరీరం వచ్చిన పాట పాడిన తర్వాత మరి ఆ కార్యక్రమ వాక్యం కూడా మరి మొదలవుతుంది.
మరి ఎలగంలో వెంకటపతిలో సేవ చేస్తున్న దైవజనులు ప్రేమ్ కుమార్ గారు, శాంతి కుమార్ గారు మనం వచ్చినారు. వారి కొద్ది మాటలు వధువుని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత మరి హైదరాబాద్ నుంచి మన మధ్యకి తీసుకుని మరి దేవుడి క్షేమంగా తీసుకొచ్చాము. మరి అన్న వివాహ కార్యక్రమం కూడా వెళ్తారు. మరి చక్కగా ఈ కార్యక్రమం అంతా దేవుడి వల్ల జరుగుతుంది కనుక సంతోషంగా ఆ మాటలు కూడా విందాం. మరి శాంతి కుమార్ అన్న గారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. శుభకార్యం జయప్రదంగా జరగాలని మరి ప్రార్థన చేశారు దేవుని బిడ్డలు. మేము కూడా బంధువులంగా మేము కూడా రెగ్యులర్గా ప్రార్థన చేస్తూనే వస్తున్నాం. దేవుని కృపదారు ఈరోజు మంచి వాతావరణాన్ని దేవుడు మనకి ఇచ్చారు. పోయినసారి ఈ లాక్డౌన్లను బట్టి కరోనాను బట్టి కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ సమయంలో ప్రభు కృప ద్వారా లాక్డౌన్లను సడలించారు. కరోనా కూడా కనుమరుగైపోయింది దరిదాపుగా. వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు కానీ మన రాష్ట్రంలో మాత్రం అంత భారీగా ఏమీ లేదు. దాన్ని బట్టి మరి ఈ సమయంలో ఈ కార్యక్రమం జయప్రదంగా జరగడాన్ని బట్టి ప్రభుత్వం వందనాలు చెల్లిస్తున్నాం. మరి చిన్న ప్రార్థనతో ఆరంభించుకుందాం. ప్రేమగల దేవ, మహిమగల తండ్రి, ఈ సమయంలో మరి యొక్క వివాహ కార్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సౌడ్ హ్యారిసన్, సౌదరి సంధ్యారాణి పరిశుద్ధ వివాహంలో వారు భద్రపరచబడనై ఉంటుండగా వేరే వారిని మీరు వివాహం కొరకై మీరు సిద్ధపరచండి. వారి వివాహ జీవితాన్ని మీరే ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ప్రేమగల దేవ, మరి తిమోతి సుశీల వారి ఆహ్వానం మేరకు వచ్చినటువంటి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సేవకులందరినీ బట్టి స్తోత్రాలు, వందనాలు, మహిమ, స్తుతి, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. మరి ఒకసారి ప్రభా మరి అంధకార శక్తులను విశ్వాసంతో బంధిస్తూ విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెలుసుకుంటున్నాం. శ్యామ బ్రహ్మగారిని కూడా ఆయన క్షేమంగా నడిపించారు. వందనాలు. తర్వాత కార్యక్రమాన్ని, వివాహ కార్యక్రమాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇంకా రావాల్సిన వారు కూడా సకాలానికి నడిపించి యావత్ కూడికకు మీరే నాయకత్వాన్ని వహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు చదివి వినిపిస్తాను, వినండి. ఆకాశమును, భూమిను, వాటిలోనున్న సమస్తమును, సమూహమును సంపూర్తి చేయబడిన దేవుడు తన పని 7వ దినమున సంపూర్తి చేసి తాను క్షమించాడు. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదును అనుకొను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగాను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును, ఆకాశ పక్షులకును, సమస్త భూజంతువులకును పేరులు పెట్టాను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరులలో నుండి తీయబడింది గనక నారి అనబడునని చెప్పాను. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. దాన్ని బట్టే దేవుడు ఆయనకు సాటి అనేటువంటి సహాయాన్ని ఆదాముకు దేవుడు చేయటం కూడా మనం గమనిస్తూ ఉంటాం. బైబిల్ అంటాడు, గాడ్ సెటెడ్ సాలిటరీ ఇంటూ ఫ్యామిలీస్ అంటారు. మరి ఈ విధంగా సాలిటరీ లైఫ్ లీడ్ చేయడం దేవుని చిత్తం కాదని ఇక్కడ మనకు వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం అనేటువంటి సెలవిస్తుంది. ఒంటరిగా ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తుంది, ఏకాంగులను సంసారులుగా చేస్తుంది. భార్యనుగా, భర్తనుగా,
మరి దంపతులుగా దేవుడు ఏర్పాటు చేయటం ఈ దేవుని యొక్క అనాది సంకల్పంగా బైబిల్ ప్రబోధిస్తూ ఉంటుంది. ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. కానీ కొన్ని తప్పుడు బోధలు ఈ రోజుల్లో రెండవ రాకడకు మునుపు కొన్ని తప్పుడు బోధలు వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దుర్బోధకులు వచ్చి వివాహాన్ని నిషేధిస్తారని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, 1 తిమోతి 4:1-3 వరకు. 1 తిమోతి 4:1-3 వరకు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులెదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము లేనివారై ఉన్నారు. నేను వివాహం చేసుకోను, నేను ఆఫ్రికాకి వెళ్తాను, అక్కడ అడవుల్లో సేవ చేస్తాను, చచ్చిందాక అక్కడ గమనిస్తాను. ఆ రీతి ఉన్న వాళ్ళు నేను చూశాను. రోమన్ క్యాథలిక్స్లోనే కదా ప్రత్యేకమైంది దేవుడు అపోస్తులని పౌలుకి ఇచ్చాడు. దాన్ని బట్టి పౌలు శోధనలో పడలేదు. పౌలు పాపం చేయలేదు. పరిశుద్ధంగా 40 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు. 2 ఖండాలను కబలించాడు, ఆసియా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని. ఆ తర్వాత సగం క్రొత్త నిబంధనలు రాశాడు. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు. దాంట్లో సగానికి సగం ఎవరి అండి? అపోస్తుడైన పౌలు రాసినటువంటి పత్రికలు. పాలైన ఎపిజిల్స్, జనరల్ ఎపిజిల్స్ అంటారు. ఆ రీతిగా పాలైన ఎపిజిల్స్ 14 చూసారా? అది దేవుని వాక్యంలో ఇక్కడ మనం ధ్యానం చేసేటువంటి విషయం. అందును బట్టి పౌలు ఈ మాటలు ప్రస్తావించడానికి ఇక్కడ గమనిస్తూ ఉంటాం. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ద్రాక్షారసం. చివరిలో అది ఇవ్వకపోతే మర్యాద ఉండదు కాబట్టి అది అయిపోయింది. అదంతా కూడా సూర్యనారాయణ గారు వివరించారు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే, కానా వివాహానికి యేసయ్య వెళ్ళాడు, మరి ఆయన శిష్యులు వెళ్ళారంటే దాని అర్థం ఆయన దాన్ని అంగీకరించాడు. తండ్రి అయిన దేవుడు మొదటి వివాహాన్ని చేశాడు. కుమారుడైన దేవుడు ఆ వివాహాన్ని ఆమోదించాడు. 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. మరియు విస్తారమైన జలముల ధ్వనియు, గొప్ప ఉరుముల ధ్వనియు, సమానమైన ఒక శబ్దం భూలోకము నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరి ఎవరు ఆ కీర్తనని నేర్చుకున్న జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారని, స్త్రీ సాంగత్యం ఎరగని వారునై ఉండి గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడి. వీరు దేవుని కొరకును గొర్రె పిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకు మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింది. చూసారా? ఈ 144,000 మంది. అందును బట్టి ఇప్పుడు వాళ్ళ సంఘాల్లో స్త్రీలకి ఇదే బోధిస్తున్నారు. మీరు 144,000 మంది సమూహంలో ఉంటారు, పురుషులకు అదే బోధిస్తారు. కానీ ఈ బైబిల్ బాగా చదివితే వీళ్ళు ఎవరంటే వీళ్ళు పురుషులు, స్త్రీలు కాదు. ఎట్లుంటారట? అందరూ దేవదూతల వలె ఉంటారు. అంటే ఓన్లీ పురుషులే, బ్రదర్సే ఉంటారు. సిస్టర్స్ కూడా బ్రదర్స్ అయిపోతారని ప్రభు ప్రబోధించారు. చూసారా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది అనే మాట అక్కడ ఉంటుంది. చూసారా? ఎస్ ప్రభు వస్తున్నాడు. ఆయన కంటే ముందు కరోనా వచ్చింది, రెడీ చేస్తుంది, ఇక గెట్ రెడీ అంటుంది. అట్లా ఇంతకుముందు ఏమన్నా రోగం వస్తే ఏదో ఒక దేశానికో ఒక ప్రాంతానికో పరిమితమైంది. ఇది అట్లా కాదు. సాక్షి సంతకాలు మరి వీరందరూ కూడా దగ్గరగా ఉండాలి. మరి పెళ్లి కూతురు తల్లిదండ్రులు సాక్షి సంతకము, అలాగే మరి తిమోతన్న యెరూషక దగ్గర ఉండాలి. హల్లెలూయా. పెళ్లి కొడుకు తర్వాత మంచి పెళ్లి కూతురు వైపు పేరెంట్స్, కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు అమ్మాయి చేయబట్టించేవారు పూల దండలు, పెట్టే వస్తువులు అన్ని ఇస్తారండి.
అమ్మాయి వైపు తల్లిదండ్రులు కూడా రావాలి త్వరగా. సంధ్యాలని తల్లి కూడా సంతకాలు పెట్టే సాక్షులు హ్యారిసన్ అత్తమామ దేవరకొండ హ్యారిసన్ గారి అత్తమామ. వాళ్ళు దేవరకొండలో ఉన్నారు, నల్గొండ జిల్లా. అంతలోకి మాస్టర్ ఆదయ్య బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ఆదయ్య బ్రదర్ ప్రార్థన చేస్తాడు. హైదరాబాద్ పాస్టర్ గారు వేదిక దగ్గర రండి. సుబ్బారావు గారు అమ్మాయి తండ్రి తల్లి దయచేసి వేదిక దగ్గర రండి. మీ కొరకు వెయిట్ చేస్తున్నాం. ఉన్నారా? గుంటూరులో ఉన్నారా? ప్రేమ నమ్మకం కలిగిన ప్రభా నీకు స్తోత్రం. అబ్రహాం ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా నీకు వందనాలు ప్రభా. ఆకాశ సింహాసం భూమిని పాతిపోవటమన్న ప్రభా నీకు వందనాలు. నీ నామం బట్టి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తాం. అయా ఇక తండ్రి ఇక్కడికి నా తండ్రి వివాహస్తులను సహాయం చేయండి, గొప్ప కార్యం జరిగించండి. ముఖ్యంగా తండ్రి దేవరకొండ నా ప్రభా హర్షను బట్టి నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. ఇప్పుడు వివాహం అంతట్లో తోడని సహాయం చేసి అయా మనుషుల కొన్ని తోడును గొప్ప కార్యం జరిగించి వారి యొక్క దాంపత్య జీవితంలో తండ్రి ఇప్పుడు వివాహం జరిగించబోతున్నాం కానీ తను నీ కృప తోడించండి. ఏ దుష్టుడు ఏ అపవాద కీడు పనిచేయకుండా ఆత్మతో నుంచి గొప్ప సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభా నీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఆద్యంతను ఉండి వహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. మరి ఆ బిడ్డలు మరి మీరు దీవించి ఆస్వాదించారు. అన్నిటికంటే మరి నా తండ్రి వివాహం ఘనమైంది అన్నారు కాబట్టి నా తండ్రి ఆ మరి దీవించి ఆస్వాదించు నా తండ్రి. మరి వాళ్ళ సేవను కూడా దీవించి ఆస్వాదించు. నీ నామాన్ని మహిమార్థం చెల్లించడమే మన తండ్రి. వేదికలో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆస్వాదించండి నా తండ్రి. మరి సామాన్య వచ్చేసిన నా తండ్రి ఆ బిడ్డను కూడా మరి మీరు దీవించి అన్నం మరి అన్న బట్టి మనకి వందనాలు చెల్లిస్తున్న తండ్రి. అన్నదానం మరి మీ కళ్యాణం జరగబోతుంది కాబట్టి ఆ నూతన దంపతులను మరి ఆశ్రయించి మీరు కార్యం సమకూర్చి మరి తిమ్మోతి అన్న బ్రదర్ను కూడా మరి మీరు ముట్టి తాకి తన కుటుంబంలో మరి ఏ కొత్త లేకుండా వివాహంలో ఏ కొత్త లేకుండా మరి మీ నామాన్ని మహిమార్థము చెల్లించడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంధ్యారాణి యొక్క వివాహం ఇక్కడ కూడుకున్నాము. మరి పేరెంట్స్ గా మీకు ఇష్టమా? ఇష్టమే, చాలా చాలా ఇష్టం. హల్లెలూయా. అమ్మ మీకు ఇష్టమా? ఇష్టం చాలా. ఈ వివాహానికి ఇష్టమా? హల్లెలూయా. మరి ఈయన ఎక్కడ పై హల్లెలూయా. మరి నీకు ఇష్టమా? ఇష్టమే. మాయమైతే ఇవ్వండి. నీకు ఇష్టమా? హారిసన్ విషయంలో ఏమైనా ఫోర్సా? సేవ చేస్తావా? సేవ చేస్తావు తెలుసా? హల్లెలూయా. మీ అమ్మాయి కుడిచే తీసి అబ్బాయి కుడిచేది పెట్టు. వీరిద్దరిని కలపడానికి ముఖ్యంగా దేవుడికి ఇష్టమైంది. ఫోటోగ్రాఫర్ ప్రేమ్ అందరం కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడ మహోన్నతుడ గొప్ప దేవ యేసయ్య మీకే వందనములు నాయన. ఎన్నో దినాలు ప్రార్థించిన పిదప హ్యారిసన్ సంధ్య గొప్ప దేవాని యొక్క పరిశుద్ధమైన ప్రణాళికలు ప్రతిదీ ఒకదాని వెంట ఒకటి ఇద్దరు బిడ్డల జీవితంలో నెరవేరుగాక. మీరు అడుగు పెట్టిన ప్రతి గృహము దేవ స్వస్థత వీరితో వెల్లునుగాక. మహోన్నతులని మహిమను ప్రకాశింపజేయవలసిందిగా కోరుచున్నాను నాయన. దేవా తండ్రి నాయన వీళ్ళున్న ప్రతి చోట కూడా సమాధానం ఏలునట్లుగా చేయవలసిందిగా చడిగి వేడుకొని ఇద్దరిని మీకే అప్పచెప్తున్నాం. మా పరలోక నేను హ్యారిసన్
సంధ్యావళి అనునీతో ఈరోజు ఈ పరిశుద్ధ వివాహములో యేసు క్రీస్తు నామములో జతపరచబడుచున్నాను. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ఏ ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు, రోగములు వచ్చినా ప్రార్థన పూర్వకంగా జయిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తాను. ఇట్టి ప్రమాణాలు చేయుటచే నేను నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించుచున్నాను. నేను సంధ్యారాణి హ్యారిసన్ అను నీతో ఈరోజు ఈ పరిశుద్ధ వివాహంలో యేసు క్రీస్తు నామములో జతపరచబడుచున్నాను. మన ఇద్దరి దాంపత్య జీవితంలో ఏ ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, నష్టములు, రోగములు వచ్చిన ప్రార్థన పూర్వకముగా జయిస్తాను. నేను నిన్ను ప్రేమిస్తాను. నీకు లోబడి ఉంటాను. ఎట్టి ప్రమాణములు చేయుటచే నేను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరిస్తున్నాను. ఆమె స్తోత్రం. ప్రభావ పొందాలి ఒప్పుకున్నారు. కట్టుబడి జీవించడానికి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము.
ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము. ప్రభు స్థిరపరచిన కార్యము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా యేసుక్రీస్తు ప్రభా, అబ్రహాం ఇస్సాకు యాకోబులుగా గొప్ప దేవా, మీకు వందనాలు చేసిన దేవా. నా తండ్రి, మీ బిడ్డలు మీరు జతపరిచినారు. నా తండ్రి, మీకు వందనాలు చేస్తున్నాను. ఆదామును అవ్వను మీరు జతపరిచి ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించి దాన్ని నిండుని చెప్పిన నా ప్రభ. అట్లా నా ప్రభ అబ్రహాము శారాలు నా ప్రభ నీ నామాన్ని ప్రకటన చేసినారు. నా తండ్రి, మరి యోసేపు మరియా నీ నామాన్ని ప్రకటన చేసినారు నా ప్రభ. నా తండ్రి, నీ సేవకుని కుమారుని వివాహం నా ప్రభ. నా తండ్రి, ఈ బిడ్డలు ఇంకా నీ సన్నిధిలో సేవలో బలంగా వాడుకుని ఈ సేవ ఈ పరిచర్యను ఇంకా ముందరికి తీసుకెళ్లే విధంగా పరిశుద్ధాత్మ దేవ నీ ఆత్మని బిడ్డలకు తోడించి వీళ్ళ జీవితం నీ సన్నిధిలో బలంగా నా తండ్రి మరి దైవజనం నా తండ్రి మరియు శ్రావణ ద్వారా కట్టబడుతుంది కాబట్టి నా ప్రభ ఇక్కడ మీరు దిగండి నా ప్రభ, మీరు సాయం చేయండి. ఇక్కడ ప్రేయర్ ప్రేయర్ నా తండ్రి అనేకమైన జనాలు రక్షణకు వచ్చే విధంగా అనేకులను నీ వైపు తిప్పే విధంగా ఈ బిడ్డలు తయారు కావాలా నా ప్రభ. నీ ఆత్మని బిడ్డలకు తోడించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన. ఆమేన్. కరుణ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తాడు. హైదరాబాద్ కరుణ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన. స్తోత్రం దేవా, మహాపరిశుద్ధుడ యేసు ప్రభా, సృష్టికర్త నీకు వందనాలు.
అబ్రహాము ఇస్సాకు యాకోబుల గొప్ప దేవా నా దేవా నీకు వందనాలు. అన్ని నామముల కంటే పైనామం యేసు నామం పట్టుకొని ఈ ప్రాంతంలో అడిగి వచ్చిన ప్రభా, ఈ ప్రాంతం అంతా పుస్తక 2:38 కిందకి యేసు క్రీస్తు నామమున వచ్చును గాక. ఆత్మకార్యం మీరు చెరిగించండి యేసు ప్రభా. ఇదిగో ప్రభా హాసన్ ప్రభా మా సందరాన్ని ప్రభా యేసు ప్రభా నువ్వు చెతపరుస్తున్న గనుక నువ్వు చెతపరిచిన వాడిని ఏ మనుషుడు వేరుపు ప్రభా మరి నా తండ్రి నీ దైవ సేవకుడు యేసు ప్రభా సామన ద్వారా మరి ఒక యేసు ప్రభా ఈ కుటుంబాలు మరి నా తండ్రి చెతపరచబడుచుండగా ప్రభా నీ మహిమను కనపరచండి. యేసు ప్రభా అబ్రహాము సారాలాగా యేసు క్రీస్తుని విత్తనాన్ని వేసుకొని లోకానికి మరి నా తండ్రి గొప్ప ప్రవర్తన ఇచ్చినట్లు పరిశుద్ధాత్మ కార్యము జరిగించి ముందు నా ప్రతి సమయాన్ని బలిస్తూ మన హస్తాలుగా పెడుతున్నాం. కార్యం చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయంలో మిరియాల గురించి ఇచ్చిన లాజర్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. అబ్బాయి తరపున 2 సాక్షి సంతకాలు, అమ్మాయి తరపున 2 సాక్షి సంతకాలు రండి. మిరియాల గురించి ఇచ్చిన పాస్టర్ లాజర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. స్తోత్రం దేవానికి వందనాలు తండ్రి. ఇంతవరకు కార్యక్రమంలో తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నా తండ్రి నూతన అవతారాలను దీవించి ఆశీర్వదించి ఫలింపచేయండి. 100 రెట్లుగా ఫలించాలా, యేసు ప్రభు దేశాలను నిర్మించాలా దేవా సహాయం చేయండి. యేసు ప్రభు నా తండ్రి వచ్చిన బంధుమిత్రులందరినీ నా తండ్రి ప్రభు ఆత్మీయులందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించి ఫలింపజేసి శ్యామలను వాళ్ళ కుటుంబాన్ని నా తండ్రి ప్రభు నా తండ్రి అది తిమ్మతి వాళ్ళ ప్రభు వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వించి ఫలింపజేసి నా తండ్రి ఇంకా సేవ విస్తరించాలా, ఫలించాలా. నా తండ్రి దేశాలు విస్తరించబడాలా దేవా సహాయం చేసి అపోస్తలులను 8 అపోస్తలులను 17 ప్రజలందరి పట్ల నెరవేర్చి ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువా పరిశుద్ధుడా 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 పరమ దూతలతో పొగడబడుతున్నారా జానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జతపరిచిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారిద్దరిని ప్రభా మీరు దీవించి ఆశీర్వదించి నాయన నీ సన్నిధిలో నడిపించి ఇంకా బలంగా ప్రభా నీ సేవలో వాడబట్టకు సహాయం దయచేయి. అగ్నిదేవ ఆత్మదేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన వారి జీవిత కాలం అంతా కూడా ప్రభా నీకు సాక్షి బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి. ఇంకా బలమైన సేవ చేసేటకు నీకు సహాయం దయచేయి నాయన. అగ్నిదేవ ఆత్మదేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సహాయం దయచేయి. వారిద్దరిని ప్రభా నీ సన్నిధిలో నడిపించి నాయన నీ రాజ్యం వచ్చే వరకు ప్రభా మరి తండ్రి బలంగా నీ సేవ బ్రదర్ వచ్చి ప్రార్థన చేస్తాడు. స్టెఫెన్ పాస్టర్. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి నీకు వందనాలు నాయన. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని సెలవిచ్చిన తండ్రి, ఈ ఘనమైన కార్యమును మీరు ఘనముగా జరిగించిన ప్రతి విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో కుమారుడు హారిసన్ని సంధ్యారాన్ని ఇదిగో విడివిడిగా ఉన్న వారిని ఈ దినమున మీరు సన్నిధిలో జత చేసినారు. వారిని 30 60 100 మీరు దీవించండి. అనేకులకు దీవెనకరిస్తూ ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పైలాన్ కాలనీ కిరణ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రభయ్ గారు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, కిరణ్ పాస్టర్ గారు ఒకరి తర్వాత ఒకరండి. చిన్న ప్రార్థన చేస్తుంది. థ్యాంక్ యూ లవింగ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, ఇప్పటి వరకు మీ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని బట్టి వందనాలు. మీ హృదయంలో మొలిచిన ఆలోచన బట్టి స్తుతులు.
తండ్రి, సహోదరులు హ్యారిసన్ బ్రదర్ని, అలాగే మీరెంతగానో ప్రేమించిన సహోదరి సంధ్య గారిని బట్టి వందనాలు. మీరు జతపరిచిన ఈ కుటుంబంలో ప్రతి విధమైన ఆటుపోట్లను మీరు సరిచేసి సహాయం చేసి బలపరిచి ఉన్నతమైనటువంటి మీ అభిషేకంను విడుదల చేసి పరిశుద్ధాత్మ దేవుడా పరిచర్యకు కావాల్సిన బలమును అనుగ్రహించి ఒక మాదిరికరమైన జీవితంను జీవించుటకు మీ రక్తములో కడిగి మహిమ తెచ్చుకోమని ముందున్న కార్యక్రమం అంతయు మహిమకరంగాను జయకరంగాను గౌరవప్రదంగాను జరిగిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాస్టర్ గారు బ్యాప్టిస్ట్ చర్చి పైరన్ కాలనీ పాస్టర్ గారు ప్రారంభం చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. అందరు తల్లంచుదాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడైన దేవ, జీవముగల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వివాహములో మరి జతపరచబడిన ప్రియ యవనస్తులు హారిసన్ సందరాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి వారు చేసిన ప్రమాణాలకు తండ్రి కట్టుబడండి. జీవితకాలమంతా ప్రభా మీకు సాక్షి బ్రతికినట్లు మీరు సహాయం చేయండి. వారి దాంపత్య జీవితము ప్రభా అనేకులకు ఆశ్చర్యకరంగా మీకు మహిమకరంగా మీరు మలచి మీరు మహిమ పొందమని ఈ సమయంలో వివాహ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను బంధువులను స్నేహితులను ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందమని మరొకసారి ప్రభువా మరి నూతన వధువులను తండ్రి మీరు ఆశీర్వదించి తద్వారా మహిమ ఘనత ప్రభావములు మీరు పొందమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడిగి వేడుకొనిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. సూర్యపేట అపోలో పాస్టర్ గారు, నకరకెళ్ళు అమ్మగారు జాన్సన్ గౌడ్ బ్రదర్ భార్య మిసెస్ జాన్సన్ గౌడ్, ఎంఎస్ పాస్టర్ అమ్మగారు కూడా రావచ్చు. సూర్యపేట అపోలో పాస్టర్ గారు, లేకుంటే వాళ్ళ భార్య అయినా పర్వాలేదు, ముందుకు వచ్చి ప్రార్థన చేయాలా. పరిశుద్ధుడా గొప్ప జీవిస్తున్నాను తండ్రి. మమ్మల్ందరినీ ఇక్కడికి నడిపించిన దాన్ని బట్టి నీకు స్తోత్రం దేవా. మరి పెళ్లిలో ఘనంగా గంభీరంగా జరిగించిన దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా మరి అయినా మరి సకాలంగా నువ్వు సాగిపోవడం సాయించిన ప్రభావ నీకు వందనాలు. ఇక్కడ వచ్చిన ఆయన సేవకులను దీవించి ఆశీర్వదించండి. మమ్మల్ని కూడా ఇక్కడికి నడిపించినందుకు వందనాలు ప్రభా. మరి సంఘాలు నాయన కట్టబడాలి ప్రభావ నీకు వందనాలు. మేమందరం ఇప్పుడు ఎప్పుడు ఎన్నప్పుడు నాయన నీలో జీవించడం సహాయం చేసి మాకు అందరికి తోడుగా ఉంది మా నేర్చుకున్నప్పుడు అడుగుతున్నాను తండ్రి. సూర్యపేట అపోలో బ్రదర్, అపోలో బ్రదర్ కలిసి ఫోటో దిగి వెళ్ళాలా, ఫోటో దిగి వెళ్ళాలా. అందరూ ఆత్మీయులు బంధువులు స్నేహితులు ఎవరైనా అందరూ పిలిచిన వాళ్ళందరూ ఫోటో దిగి వీడియో దిగి పోవాలా, ఫోన్ చేసి పోవాలా. ఇంకెవరైనా పాస్టర్ గారు ఉన్నారా? ఇంకెవరు లేరా? హారిసన్ తర్వాత సంజారాని ఈ రోజు వీరిద్దరు భార్య భర్తలు దేవుడిని జతపరచండి. ఇది గవర్నమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ మీరు అందజేస్తున్నాం. పిలుస్తున్నాం.
సంఘంలో సౌలు హ్యారిసన్ సౌలు సంధ్యారాన్ని పరిశుద్ధ వివాహంలో మీరు జతపరిచినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే ఆశీర్వదించి ప్రేమగల ప్రభావ మీ ఉన్నత ఉద్దేశాలు సంకల్పాలు వారిద్దరిలో మీరు నెరవేర్చు. వారి దాంపత్య జీవితం ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగజేయండి. వారి తల్లిదండ్రులకు సంతోషాన్ని సంతరింపజేయండి. యేసు ప్రభువు నామములో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మారనాథ యేసు ప్రభు త్వరగా యేసు రక్తమే ఇచ్చే ప్రభు యేసు నాలుగే ఇచ్చే ప్రభు యేసు రక్తంలో సంపూర్ణం ఇచ్చే అపవాది క్రియల నాశనం తండ్రి మీ కార్యం నిరంతరం చేయండి. ప్రభు యేసు కృపా సమాధానం తన పరిశుద్ధాత్మ మీ అందరికీ నూతన వెళ్తూ గాక. ఆమేన్. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే. ఇరువురు ఏకమై జీవించాలి, దేవుని ప్రేమలో ఒదిగిపోవాలి. కలిమిలో లేమిలో ప్రేమించాలి, మమతలే మల్లెలై పరిమళించాలి. మురిసిపోయే వేదిక మరువలేని వేడుక, ఒకరికొకరు తోడుగా ప్రభువు చేసే జంటగా. ప్రేమానురాగాల ఈ బంధమే మంగళమేగా శుభప్రదమే, ఆనందమేగా కళ్యాణమే. కలిసేటి అందాల అనుబంధమే ఇది ఏ నాటికైనా మహనీయమే.
చెరగని స్నేహమై నిలిచిపోవాలి. క్రీస్తులో పయనమే సాగించాలి. వాక్యమే మనసులో పదిలమవ్వాలి. ప్రభువు ద్రాక్షావల్లిగా ఫలమునిచ్చే తీగలా వరములెన్నో పొందగా తరములెన్నో చూడగా పరిశుద్ధ దేవుని నిర్ణయమే వైభోగమేగా శుభకరమే. కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఎన్నెన్నో కాలాల అనురాగమే ఈనాడే ఇలాలో శ్రీకారమే. కమనీయమైన కళ్యాణమే కమనీయమైన కళ్యాణమే కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. కలిసేటి అందాల అనుబంధమే. ఇది ఏ నాటికైనా మహనీయమే. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతుల మధురమే ఈ క్షణం. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతుల మధురమే ఈ క్షణం. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని. దేవుని చిత్తము ఎరిగి నడవాలి. ఇరువురు కలిసి ఘనపరచాలి ప్రభుని. దేవుని చిత్తం ఎరిగి నడవాలి. పరలోక రాజ్యపు దీవెనలు కురవాలి. ఆనందించాలి. పరలోక రాజ్యపు దీవెనలు
కట్టబడిరి నేడు సొగసుగా యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతులా మధురమే ఈ క్షణం. ఫిలిప్ షారన్ ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఫిలిప్ షారన్ ప్రేమతో మీరు జీవించాలి కలకాలం. ఆత్మీయతలో ఎదగాలి అన్యోన్యతగా మెలగాలి. ఆత్మీయతలో ఎదగాలి అన్యోన్యతగా మెలగాలి. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం మరువని గురుతులా మధురమే ఈ క్షణం. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. యేసునందు మీరు గృహముగా కట్టబడిరి నేడు సొగసుగా. ఈ దినం శుభదినం ఘనమైన పరిణయం. మరువని గురుతులా మధురమే ఈ క్షణం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ
గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వధువ స్వాగతం
సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి
కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవ వృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి క్రీస్తు ప్రేమను పంచాలి సాక్ష్యములను చాటించాలి సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం యేసుతో పయనము అలుపెరుగని ఆహ్లాదము ప్రేమతో కాపురమనురాగ మందిరం సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును సృష్టిలో సుందరం అపురూప బంధము ఆనంద సంద్రాన ఆశతో బ్రతికించును యేసులో జీవించుము చింతలే చెంత చేరవు ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి ఆదర్శ దంపతులై హాయిగా జీవించుడి అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం
జీవితము జీవించువారలు బండపై కట్టబడిన మేడలౌదురు. శుద్ధ జీవితము జీవించువారలు బండపై కట్టబడిన మేడలౌదురు. ఫలించువల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. ఫలించువల్లిగా నీ భార్య ఉండును, ఒలీవల మొక్కలై నీ బిడ్డలుందురు. నోటి నిండా నవ్వుతో తండ్రి ప్రేమ పొందుకో, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు, నీ కష్టార్జితము నీవు అనుభవింతువు. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. అన్నింటా ఘనమైనది వివాహం, ఇంటింటా సౌభాగ్యమే వివాహం. మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం, మధురము మనోహరం చెరగని సంబంధం. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే
ఉంచెను నరలోకములో